గుడ్ ఈవినింగ్, ప్రైజ్ లార్డ్. దేవుని నామమున వందనాలు. మరి యొక్క నూతన నెలలో ప్రవేశించాం. చూస్తూ ఉంటే నెలలు నడుస్తూ ఉన్నాయి, దాటిపోతున్నాయి కదండి. సెప్టెంబర్ వచ్చాం, అక్టోబర్ నవంబర్ దాటేస్తే క్రిస్మస్ సీజన్. మొన్న క్రిస్మస్ న్యూ ఇయర్ జరిగినట్లుంది, పరిగెత్తిపోతా ఉంది కదా. దేవుడు ప్రతి నూతన నెల ఇస్తున్నాడు, దీవిస్తూ ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, మనకి ఇరుకులో విశాలత ఇస్తూ ఉన్నాడు. అనేక మంది జీవితాల్లో ఈ రోజును చూడలేదు, మనం చూస్తున్నాం. దేవుడు కృప అందుని బట్టి మీకు వందాలు. ముఖ్యంగా మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఇష్టపడుతున్నాను. మీరందరూ ప్రార్థన చేశారు, మరి రేపు కూడా ప్రార్థన చేస్తారు. రుక్మిణి సిస్టర్ నౌ షీ ఈజ్ ఇన్ కోలాలంపూర్, అక్కడ ఎక్విప్ అవ్వటానికి, తను ఇంటర్నేషనల్ ఎక్విప్ అవ్వటానికి దేవుడు ఇచ్చిన అవకాశము. తను నౌ షీ ఈజ్ ఇన్ కోలాలంపూర్. నేను ట్రావెల్లో ఉన్నాను, ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంతంలో ఉంటున్నాను. 3 రోజుల ముందు వరంగల్, తర్వాత హైదరాబాద్, నిన్న బెంగళూరు, ఈరోజు అనంతపూర్, మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ట్రావెల్ చేస్తున్నాను. నాకు జాబేజ్ చాలా సహాయకరంగా ఉన్నాడు. నాకు టైర్డ్ అయినప్పుడు అతను కార్ తోలుతాను, ఎందుకంటే అలా ట్రావెల్ చేయకపోతే నాకున్న అసైన్మెంట్స్ నేను రీచ్ కాలేకపోతున్నాను. రైట్ అండి, మీకు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే నేను ఉన్న ప్లేస్ కొద్దిగా రోడ్డుకు దగ్గర ఉన్న దానివల్ల నా ఆడియో అప్పుడు మీకు కొన్నిసార్లు బయట ఉన్న శబ్దాలు వినిపిస్తుంటాయి. ప్లీజ్ బేర్ విత్ మీ. ఈరోజు మన టాపిక్ శారీరక స్వస్థత, ఆత్మలకు రక్షణ, ఏది ముఖ్యం. ఈ మాట నేను అనగానే నాకు వేరే వాళ్ళు అనే ఆలోచన ఏంటంటే, ఏది ముఖ్యం ఏంటి బ్రదరు, రెండు ముఖ్యమే అన్నారు. రెండు ముఖ్యమే, మరి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు కదా అన్నాడు. అరే, అతని ఆలోచన కూడా బాగుంది అంటూ ఆయన ఏమన్నాడంటే, 2 కళ్ళు ఉన్నాయి కదా, నీకు ఏ కన్ను ముఖ్యము అంటే ఎలా ఆన్సర్ ఇస్తారు? ఇది కూడా అంతే కదా, శారీరక స్వస్థత కూడా అవసరము, ఆత్మకు రక్షణ కూడా అవసరము, 2 అవసరము. మరి ఏది ముఖ్యము, ఇది కాదు ఇది అవును అని చెప్పలేము కదా అన్నాడు. ఓకే, లాజికల్గా అది కరెక్టే అనిపిస్తా ఉంది, కానీ బట్ అన్న పదము చాలా డేంజరస్ ఇంగ్లీష్లో కదండి. బట్ అన్నామంటే ముందుండేదంతా క్వశ్చన్ మార్క్ కింద అవుతుంది. లోకరీత్యా మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు శారీరక స్వస్థత చాలా ముఖ్యము. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఈ ట్రావెల్ జర్నీ కొంతకాలమే. క్రైస్తవ విశ్వాసము ప్రకారము ఈ యొక్క 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, ఈరోజు మెడికల్ బాగా పెరిగింది కాబట్టి మనం జీవించే జర్నీ 70 to 80 ఇయర్స్, దానికంటే ఎక్కువ శ్రమ అని చెప్తుంది బైబిల్. అధికంగా బతికే దానికి శ్రమే. ఎందుకంటే మా అమ్మగారు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు, బెడ్లో చూసి బాధపడి, కష్టము ఎందుకురా ఈ యొక్క శ్రమ, బెడ్ సోర్సెస్ వచ్చి. అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత ఈ యొక్క శరీరానికి అంటే దాని అంత అంటే ప్యాథటిక్ అన్న పదాన్ని వాడటానికి ఇష్టపడుతున్నాను, బాధాకరం. యవన దశలో ఎంత ఆనందమో వృద్ధాప్యంలో అంత బాధాకరం. ఓకే, ఈ మధ్య పాజిటివ్గా చాలా మంది ఏజ్ ఈస్ ఓన్లీ ఎ నెంబర్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ మైండ్, అంత కరెక్టే. అవంతా పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ మెచ్యూరిటీకి, మైండ్ స్ట్రెంగ్త్ ఉండటానికి అంతా. కానీ వాస్తవం వచ్చి వాస్తవం, ఫ్యాక్ట్ ఇస్ ద ఫ్యాక్ట్ కదండి. కాబట్టి శారీరక స్వస్థత అవసరమే ఈ లోకములో ఉన్నంత కాలము. తర్వాత క్రైస్తవ విశ్వాసం ఏం చెప్తుంది అంటే, ఇది ఒక శాశ్వతము కాదు, ఇట్ ఓన్లీ ఎ టెంపరరీ, ఇట్స్ ఎ టెంపరరీ. దాని తర్వాత అన్నది మనకి జీవం ఉంది. ఆఫ్టర్ ద డెత్ వీ హ్యావ్ లైఫ్. ఆత్మకు టైం ఉంది, టైం లైన్ పొడుగ్గా ఉంటుంది, ఎండ్ ఉండదు. శాశ్వత కాలము అన్న పదము బైబిల్లో వాడింటారు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు శారీరక స్వస్థత కంటే కూడా ఆత్మకు రక్షణ అన్నది ప్రాముఖ్యం. అంటే ఎవరికి? ఆఫ్టర్ దిస్ లైఫ్ దెర్ ఈస్ ఎ లైఫ్ అని నమ్మిన వాళ్ళు. కాలచక్రము నమ్మే వాళ్ళకి పెద్దగా ఉండకపోవచ్చు. ఈ కాలము నేను మనిషిగా వచ్చాను,
ఇంకా తర్వాత ఇంతకు ముందు కుక్కగా ఉన్నాను, తర్వాత నేను పులిగా ఉంటాను, తర్వాత అలా ఆ నమ్మకంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ అండర్స్టాండింగ్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ యేసు ప్రభువును నమ్మిన విశ్వాసులకు అండర్స్టాండింగ్ ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు మాదిరిగా ఉన్నారు. ఈ లోకంలో వచ్చారు, శారీరకంగా శరీరధారి అయి ఉన్నాడు, 100% మ్యాన్ 100% గాడ్గా జీవించాడు. చనిపోవటం జరిగింది, చనిపోయిన తర్వాత తిరిగి లేవటం జరిగింది, లేచాడు అన్నదానికి రుజువుగా అనేక మందికి కనిపించటం జరిగింది, అందరితో కలిసి భోంచేయటం జరిగింది, శిష్యులకు సమయం ఇచ్చారు ఆయన. చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వాళ్ళతో గడిపారు. తర్వాత పరలోకానికి వెళ్ళటము వీళ్ళు స్వయాన కళ్ళతో చూశారు. వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారు అన్న ఒక సత్యాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి జర్నీ ఈరోజు నీ దాకా నా దాకా వచ్చింది. అంటే మరణం తర్వాత జీవం ఉంది ఈ ఆత్మకి. నమ్మకము ఉన్నవారికి శారీరక స్వస్థత కంటే కూడా ఆత్మకు రక్షణ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అని మనం ఈరోజు చదువుకునే బైబిల్ వచనాల్లో కూడా ఒక కోణంలో మనం నేర్చుకుంటాం. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చూసుకుంటాం. నేను అనంతపూర్లో ఉన్న దాన్ని బట్టి నేనే చదివేస్తున్నాను. కొద్దిగా ఇక డిస్టర్బెన్స్, కన్సిడరింగ్ ద డిస్టర్బెన్స్. ఓకేనండి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలే. ఇది చక్కని సన్నివేశము. దీని నుంచి మనం ఆత్మీయ స్పిరిచువల్ లెర్నింగ్స్ మనం నేర్చుకొని అన్వయించుకున్నాం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో సిటీ, ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండేది. ఇది సింపుల్ గా ఉంది కదండి, రైట్? అది ఎక్స్ప్లెయిన్ చూస్తాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి లేకపోతే భయభక్తులు, మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, తెలుగులో భయభక్తులు అని భయము భక్తి 2 వాడారు, కానీ ఇంగ్లీష్ లో అలా వాడలేదు, రెవరెన్స్ అని వాడబడుతుంది. ఈ భయము భక్తి గురించి మీకు లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్. గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, చారిటీ వర్క్ కూడా చేస్తున్నాం. చూడండి, ఇతని దగ్గర భయం ఉంది, దేవుడి పట్ల భక్తి ఉంది, అంతేకాకుండా ఏం చేస్తున్నాడు, ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, చారిటీ ఉంది, అంటే తోటి మనిషిని కూడా ప్రేమిస్తున్నాడు. ఎల్లప్పుడూ నువ్వు దేవునికి ప్రార్థన చేయువాడు. ది బెస్ట్ ఆఫ్ ద క్వాలిటీస్. ఒక హ్యూమన్ గా, ఒక మంచి వ్యక్తిగా ఏ లక్షణాలు ఉండాలో అన్నీ ఉన్నాయి. అన్నిటి మించి అధికారం ఉంది, అన్నిటికీ మించి డబ్బు ఉంది. ఇంకేం కావాలండి? అధికారము డబ్బు ఇస్తే దేవుడు కూడా అవసరం లేదండి. ఈరోజు మానవ నైజము నాకు తెలిసింది, అధికారము డబ్బు ఉంటే దేవుడితో పని లేదు చాలా మందికి. దేవుడైనా ఎందుకు అవసరము అంటే ఈ రెండింటిని కాపాడటానికే దేవుడు. నేను క్రైస్తవ సమాజంలో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను, క్రైస్తవేతరుల గురించి అసలు అవసరం లేదు. ఎందుకంటే దే లివ్ ఆన్ మనీ. వాళ్ళు భక్తి, డబ్బు కూడా దేవతగా వాళ్ళు భావించి వాళ్ళు డబ్బుని పూజిస్తూ ఉంటారు. వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళ అండర్స్టాండింగ్ అది. కానీ ఒక యేసు ప్రభు నమ్ముకున్న, యేసు ప్రభు శిష్యుడుగా ఉంటున్న నీకు నాకు మన అండర్స్టాండింగ్ అది కాదు కదా. యేసు ప్రభు చెప్పాడు, రొట్టె వలన కాదు మనిషి జీవించేది, దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట. అంటే ఈ లోకంకి సంబంధించిన దాన్ని కాదు, జస్ట్ బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ కెన్ లివ్ అంటుంది. సో ఇతని దగ్గర ఏముంది, ఒక మంచి సైన్యాధిపతి, శతాధిపతి, అంటే 100 మంది సోల్జర్స్ కి హెడ్. పో అంటే ఒకడు పోతాడు, రమ్మంటే ఒకడు వస్తాడు, అంత పవర్ ఉంది అతని దగ్గరలో. ప్లస్ రోమన్ సామ్రాజ్యం పవర్ ఉంది, డబ్బు ఉంది, భక్తి ఉంది, దాన ధర్మాలు ఉన్నాయి, ప్రార్థన ఉంది. ఒక్కడే కాదు, ఇంట్లో అందరూ. వావ్! ఇంకా దానికి మించి ఏం కావాలండి ఒక మనిషి జీవించడానికి? మనం పాఠం ఏంటంటే అది సరిపోదు. ఏంటి? అది సరిపోదు. దేనికి? శారీరకంగా, ఆత్మీయంగా చూస్తే శారీరకంగా లోకరీత్యా ఇవంతా సూపర్, ఇంక్లూడింగ్ దైవ భక్తితో సహా. ఈరోజు ఇలాంటి మైండ్ సెట్, చారిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇది మేము మేలు చేస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు, పుణ్యకార్యాలు చేస్తున్నామంటారు.
కొంతమంది ఎలా ఉన్నారంటే పుణ్యకార్యాలు పాపము భర్తీ చేసుకొని ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తే చాలు, పాపాలు చేసింటాము దానికంటే మంచి పనులు చేస్తే చాలు అని దాన ధర్మాలు చేస్తుంటారు. దానము ధర్మం ఎందుకు? పుణ్యం కోసం. ఇక్కడ కుదరదు అన్న పాఠం నేర్పిస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ విత్ యువర్ స్పిరిచువాలిటీ. నీ భక్తికి నీ రక్షణకి సంబంధం లేదు. నువ్వు చేసే భక్తి కార్యాలు ధర్మము చేసేదానికి నీ యొక్క ఆత్మకు రక్షణకు సంబంధం లేదు. నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్న నీ రక్షణకి దీనికి సంబంధం లేదు. అది సెపరేట్ ఎంటిటీ. సాల్వేషన్ ఆఫ్ ఎ హ్యూమన్స్ లైఫ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అన్నది మనకు పాఠం నేర్పిస్తున్నాడు. అన్న ఈ కథలో ఈ సన్నివేశం, సారీ కథ క్షమించండి, ఇట్స్ ఎ హిస్టరీ. ఈ సన్నివేశంలో మనం నేర్చుకుంటున్నది కొర్నేలి పాత్ర దగ్గర నుంచి, ఒరే నువ్వు ఎంత భక్తిగా ఉన్నా, ఎంత ప్రజలకు ధర్మం చేస్తున్నా, ఎంత ప్రార్థనా జీవితం ఉన్నా, ఈ లోక సంబంధమైనది నీకు అన్నీ ఉన్నా, చనిపోయిన తర్వాత నిన్ను నీ ఆత్మకు నరకాన్ని నుంచి రక్షణ లేకపోతే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడటం అన్నది జరగదు అన్నది పాఠం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం ఏమన్నా అలాంటి దృష్టిలో ఉంటే ఈ పాఠం మనకు చాలా ఇంపార్టెంట్. సరే, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడి. ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, బ్రదర్ ఇంతసేపు బాగుంది, మీరు చెప్తున్న లాజిక్ బాగుంది, కానీ అయినా దేవుడి దూత వచ్చి కనిపించిందే, ఇతని భక్తి వల్లే కదా? ఎస్, డెఫినెట్గా నేను చాలా క్లియర్గా చెప్తున్నా. రక్షణకు ఇతను జీవించిన దానికి సంబంధం లేదు. ఏంటి ఇక్కడ మనం నేర్చుకోవాలి? ఎందుకు దేవుడు దేవదూతను పంపించాడు చూస్తాం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత అతని ప్రార్థనలు, చూడండి, దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిండే నాకే కాంట్రడిక్ట్గా అనిపించవచ్చు, కాదు, కాంట్రడిక్ట్ కాదు, దేవుడి దగ్గరకు వచ్చాయి, నో డౌట్. కానీ దేవుడే ఇంటర్ఫియర్ అయ్యాడు. ఎందుకు? ఇది సరిపోదు, నీకు రక్షణకు ఇంకోటి కావాలి అని. అంటే ఒకటి ఇక్కడ మనం ఎలా చూడాలి ఈ సన్నివేశం అంటే, హీ ఈస్ ద సీకర్ ఆఫ్ సాల్వేషన్. హీ వాస్ ద సీకర్ ఆఫ్ రైట్ గాడ్, నిజ దేవుడు. ఎందుకంటే అన్యుడు కదా, రోమీయుడు కదా. చూస్తాం, దానివన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అని మారుపేరు గల సీమోనును పిలుచుము. అతడు సముద్రపు దరినున్న సీమోన్ అని ఒక చర్మకారుని ఇంటి దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. మనం లాస్ట్ వీక్ చూసాం, చర్మకారుడి ఇంట్లో పేతురు దిగాడు. తనను తాను హంబుల్గా, అంటే చర్మకారుడు ఆ ప్రాంతానికి తక్కువగా ఎంచబడిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇంట్లో ఉండి దేవుడు అందరికీ, యేసు ప్రభు అందరికీ దేవుడు అన్నది ఆయన లైఫ్ ద్వారా చూపిస్తున్నాడు పేతురు. రైట్, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పాఠ, చనిపోయిన డోర్కాస్ మన లాస్ట్ వీక్ లాస్ట్ బైబిల్ లాస్ట్ వచనాల్లో చూసాం కదండి. డోర్కాస్ చనిపోతే పేతురు లేపడని బ్రతికించే విషయము ఈ గ్రంథకర్త అపోస్తల కార్యాలు రాసినది ఎవరు? డాక్టర్ లూక్ కదండి. ఈ గ్రంథకర్త లూకా 7 వచనాల్లో రాశాడు. అంటే మన దృష్టిలో ఏది గొప్ప అన్నది మనకి చెప్పకనే చెప్తున్నాడు. అయితే కొర్నేలి అతని కుటుంబం విషయం వర్ణిస్తూ 66 వచనాలు రాశాడు. అంటే 1 నుంచి 11, 18 వరకు. చూడండి, మనిషి యొక్క పర్స్పెక్టివ్, మ్యాన్ పర్స్పెక్టివ్స్, అంటే ఒక విషయాన్ని ఎలా చూస్తాడు. మనిషి చనిపోయిన వ్యక్తి బతకటము అన్నదే మిరకల్గా చూస్తాడు, గొప్ప కార్యంగా చూస్తాడు, అద్భుతంగా చూస్తాడు. రక్షణ కార్యముని సెకండరీగా చూస్తాడు. కానీ దేవాది దేవుడు మనకి ఎలా అవగాహనలోకి, చూడండి 9th చాప్టర్ 10th చాప్టర్లో మనకి అవగాహనకి
సింపుల్గా ఒక సన్నివేశాల్లాగా చదువుకుంటూ వెళ్తాము. కానీ ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటంటే, దోర్కాస్ చనిపోయి తిరిగి లేపబడిండేది మొత్తం సింపుల్గా 7 వచనాలతో క్లోజ్ చేశాడు. దట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్ టు ద గాడ్. గాడ్ కెన్ రైజ్ ఎనీవన్. అయితే కొర్నేలు విషయానికి వస్తే 66 వచనాలు. అంటే ఇప్పుడు మనకు అర్థం చేసుకోండి, శారీరక స్వస్థత, ఆత్మకు రక్షణ, ఏది ప్రాధాన్యత, బైబిలు ఏది మనకు ముఖ్యం అన్న విషయం చెప్తా ఉందన్నది మనకు అర్థమైంది. అంటే అంత ఎలాబొరేటివ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే హౌ సీరియస్, హౌ ఇంపార్టెంట్ ఇస్ ద సాల్వేషన్. కానీ క్రైస్తవేతరులు, క్రైస్తవులు, సమ్ టైమ్స్ విశ్వాసులు కూడా శారీరక స్వస్థత కోసం మన ఆత్మీయ జీవితాన్ని పణంగా పెడుతుంటాం కొన్నిసార్లు. అంటే దానికి మన ప్రాధాన్యత అది అన్నట్టు వస్తుంటా. అంటే నేను లేదు అని చెప్పట్లేదు, దయచేసి నేను శారీరక స్వస్థత అవసరం లేదు అని నేను చెప్పట్లేదు. ఈ రెండు వచ్చినప్పుడు దేనికి మన ప్రాధాన్యత? నీ విశ్వాసానికి పరీక్ష వస్తే దానికి ప్రాధాన్యత ఇస్తావా? శారీరక సంబంధించిన ఈ లోకము సంబంధించిన అవసరతలకు కానీ, ఆరోగ్యం కానీ, డబ్బులు కానీ, గుర్తింపు కానీ, పేరు ప్రతిష్టలు కానీ, సుఖ సంతోషాలు కానీ, భోగాలు కానీ, వీటికి ఇస్తావా, విశ్వాసంకి ఇస్తావా అన్నది నా ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ వద్దు అని అన్నట్లేదు, ఇవి లేవు అన్నట్లేదు, అవసరం లేవు అని అంతకన్నా చెప్పట్లేదు. అవి అవసరం. రెండు వచ్చిన తర్వాత దేనికి నీ ఓటు? ఎందుకు ఓటు అన్న పదం వేసి చెప్పాను అంటే అండి, రెండు పార్టీలకి మనం ఓటు వేయలేము. ఎలక్షన్స్లో పోయిన తర్వాత ఒక్క పార్టీకే ఓటేస్తాం. నాకు ఇద్దరూ కావాలండి, ఇద్దరూ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, ఇద్దరికి నా బంధువులు ఉన్నారండి అని దీనికి దానికి ఓటు వేయటానికి లేదుగా. అందుకు రెండు నాకు కావాలి అనటానికి లేదు. అందుకే ఓటు అన్న పదం వాడారు. ఓటు ఒక్కరికే వేయగలం. అలాగే ఈ శరీరము, లోకము సంబంధానికి ఏదైనా కావచ్చు, ఆత్మకు సంబంధించినప్పుడు ఒక్కదానికే మనం ఓటేయగలము. అది శారీరకంగా కంటే కూడా ఆత్మీయక అవసరత, ప్రాధాన్యత. అందుకే దేవుడు అంటాడు, అన్నీ సంపాదించుకున్నావు, చచ్చిపోయినావు, ఏం లాభం? అందుకే మనం బైబిల్లో లూకాసు వార్తలో కూడా ఉంది కదండి, తినుము, తాగము, సుఖించుము, అన్ని డబ్బు సూపర్గా ఉంది, రాత్రికి టప్ అన్నది. అయితే ఎవడు అన్నారు, ఈ మధ్య ఒక వాట్సాప్లో వచ్చిందండి, మీరు కూడా చూసింటారు, విజయవాడ విషయం. ఒక ఫ్రెండ్ గ్రూప్లో వచ్చిందన్నమాట. వాస్తు చూసి ఇల్లు కట్టారంట కొంతమంది, కొంతమంది వాస్తు లేకుండా ఇల్లు కట్టారంట, కొంతమంది వాస్తు చెప్పేవాళ్ళు కూడా ఇల్లు కట్టారంట. ముగ్గురు ఇల్లు మునిగిపోయినాయి. అంటే ఏంటి? వాస్తును నమ్మేవాడి ఇల్లు మునిగిపోయింది, వాస్తుని నమ్మని వాడు ఇల్లు మునిగిపోయింది, వాస్తు చెప్పి ఇల్లు కట్టించిన వాస్తు చెప్పిన అతని ఇల్లు కూడా మునిగిపోయింది. ఎలా? న్యాచురల్ కెలామిటీ, దేవుని ఉగ్రత తట్టుకోలేమండి. ఈ యొక్క దేవుడు కరోనా ఒక చిన్న కంటికి కనిపించిన దాన్ని వదిలినాడు. ఒరే నన్ను అర్థం చేసుకుంటారా, నా గొప్పతనాన్ని అర్థం చేసుకోమన్నాడు. మనిషి కాసేపు భయపడినాడు, తర్వాత కరోనా కంటే ఎక్కువ దుష్టత్వం పెరిగిపోయింది. మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఈ వరదలు, అగ్ని ద్వారా, లేకపోతే రకరకాలుగా న్యాచురల్ కెలామిటీస్ ఇస్తూ ఐఎమ్ గాడ్, ఐఎమ్ సుపీరియర్, ఐఎమ్ ఆల్ పవర్ఫుల్ అని మనిషికి దేవుడు కమ్యూనికేట్ చేస్తాడు. అయినా కాసేపే. అదేదో సామెత చెప్తుంటారు కదా, శ్మశానానికి పోయేసి వచ్చిన తర్వాత అంట వైరాగ్యం మాట్లాడతారు. ఏంటి బ్రదర్, ఎప్పుడైనా మనం ఇక్కడికే పోయేది కదండి. రిటర్న్లో మీరు చూడొచ్చు, ఎప్పటికైనా చనిపోయే వాళ్ళమే. అందరూ వేదాంతం మాట్లాడతారు బరియల్ గ్రౌండ్ నుంచి. క్రైస్తవులు, క్రైస్తవేత్తరులు, శ్మశానం వాటికి పోయినా క్రైస్తవేత్తరులు, బరియల్ గ్రౌండ్కి పోయినా క్రైస్తవులు, ముస్లిం సహోదరులు అందరూ కూడా అక్కడికి పోయినప్పుడు మన అందరి జీవితం ఇంతేనండి అనేసి వైరాగ్యంతో మాట్లాడుకుంటూ వెనక్కి వచ్చి తిరిగి ఆ కాంపౌండ్ దాటగానే నార్మల్ లైఫ్ స్టైల్ ఎలా బతకాలో అలా బతికేస్తారు. కాబట్టి
ఇక్కడ దేవుడు మనకు అర్థం కావటానికి 66 వచనాలు. ఒక వ్యక్తి యొక్క రక్షణ ఇస్ ఎ మిరకల్. మారు మనస్సు ఇస్ ఎ మిరకల్. ఒక దుర్మార్గుడు దుర్మార్గత వదిలేయటం అన్నది ఒక మిరకల్. అంత ఈజీ కాదు. అది హృదయము రక్షణ, నరకము నుంచి జీవంలోకి ప్రవేశించుట. అందుకే మనకి 66 వచనాల్లో వర్ణించారు. దీన్ని బట్టి కొర్నేలి సంగతి ప్రాముఖ్యత తెలుస్తుంది. రాయబారులో ఎవరైనా యూదేతరుల దగ్గరకు వెళ్ళి శుభవార్త ప్రకటించటం ఇది మొదటిసారి. యేసు ప్రభు వారు యూదయ, యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతం. యెరూషలేములో సువార్త ప్రకటన జరిగింది. సమరయలు, ఇప్పుడు అన్యులు, భూదిగంతములు. సమరయ వారు సుంకర జాతి వారని, పూర్తిగా యూదులు కాని వారికి కొంతవరకు భిన్నంగా ఉన్నారని యూదులు భావించారు. ఓకే, లాస్ట్ టైం దీని సమరయల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ పేతురు పరలోక రాజ్యం తాళము చెవులను మూడోసారిగా చివరిసారిగా ఉపయోగిస్తున్నారు. అంటే అన్యుల దగ్గరకు కూడా సువార్త వచ్చింది. కాబట్టి మీరు నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. ఎందుకు పేతురు పైనుంచి ఒక దుప్పటి వచ్చి అన్ని జంతువులను తినమంటే అయ్యో దేవుడికే పాఠాలు చెప్తాం. మనం కూడా అంతే. పేతురే కాదు, నువ్వు నేను కూడా దేవుడికే మనం పాఠాలు చెప్తాం. దేవుడికి ఎలా మన ప్రార్థనలు చూడండి, దేవుడికి వర్ణిస్తూ ఉంటాం. దేవా నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అంటుంటాం. పాపం దేవుడు నవ్వుకుంటా ఉంటాడు కదండి కొన్నిసార్లు మన ప్రార్థనలు విని. రైట్, ముందుకెళ్దాం. రైట్, రోమ్ వారు సాధారణంగా, అంటే ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే రోమ్ వారు సాధారణంగా పూజించే దేవుళ్లను, దేవతలను, విగ్రహాలను కొర్నేలి పూజించలేదని కనిపిస్తుంది. ఎందుకంటే బేసిక్గా హీజ్ ఏ నాన్ క్రిస్టియన్ కదా, అన్యుడు కింద కదా, అవిశ్వాసి కిందగా మనం తీసుకోవాలి. ఉన్నది నిజమే. ఎవరి మూలంగానో, బహుశా యూదులతో సాంగత్యం మూలంగా అతడి ఏకైక నిజ దేవుడిని గురించి విని ఆయనను వెదకసాగాడు. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్. ఇక్కడ ఒక విశ్వాసిగా నీ జీవితం ఎలా ఉండాలి అన్నది పాఠం మనం తెచ్చుకోవచ్చు. అతను యూదుల పైన అధికారిగా రోమన్ సామ్రాజ్యానికి వన్ ఆఫ్ ద ఆర్మీ చీఫ్ గా ఉంటూ యూదుల జీవితం చూస్తూ గమనించి, వీళ్ళు ఒక దేవుణ్ణే నమ్ముతారు కదా, మనకి ఇన్ని దేవతలు ఇంతమంది ఉన్నారు ఏంటి అనుకుంటూ, మేము ఈ బహుశా నిజ దేవుడు ఒక దేవుడు ఉన్నాడు, మనం పూజించే దేవుళ్ళు దేవతలు విగ్రహాలు కాదు అన్న ఆలోచనలకు అతనికి వచ్చాడు. అతడు భక్తిపరుడై మంచి కారణం చేయడం ద్వారా అతని యథార్థతను రుజువు చేశాడు. అయినప్పటికీ అతను పాప విముక్తి లేదు. అందుకే ఇన్ని మంచి కార్యాలు, భక్తి, ప్రార్థన, అందుకే కింద రాశాను, కొర్నేలి విషయంలో దేవుడు మనకు అవసరమైన పాఠం నేర్పుతున్నాడు. అంటే పాప విముక్తి, రక్షణ మతం వల్ల కానీ, యథార్థత వల్ల కానీ, మంచి కార్యములు చేయడం వల్ల కానీ, ప్రార్థన వల్ల కానీ కలగదు. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఈ లెసన్ మనకి పాఠం. ఇంత 100% వ్యక్తి ఇతను. ఇటువంటి వ్యక్తి 100% ఏం జరగాల? పరలోకానికి వెళ్ళాల కాదు. కాబట్టి దేవుడు స్వయాన దర్శించాలి, గాస్పల్ చెప్పాలి, గాస్పల్ వినాలి, గాస్పల్ని అతడు అంగీకరించాలని దేవుడు ప్రణాళిక. అది ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం మూలంగానే కలుగుతుంది. చూడండి, యేసు ప్రభు నిజ దేవుడు, నా పాపాల కోసం చనిపోయాడు, నా శిక్ష ఆయన భరించాడు అన్నది హృదయంలో మనం విశ్వసించి నోటితో ఒప్పుకొని, మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతూ వెలుగు జీవితంలో జీవించగలగాలి. అందుకే ఇక్కడ కొన్ని రెఫరెన్సెస్ అన్నీ ఉన్నాయి, నేనేమి తీసుకొని చెప్పట్లేదు, టైం అవుతుంది, క్లోజింగ్కి వెళ్దాం ఇంకా. కాబట్టి మనం పాఠాలు ఎన్నో నేర్చుకుంటాం. దేవుడి కొర్నేలి హృదయంలో పనిచేస్తూ ఉన్నట్టు ఇది మనకి ఏంటంటే, దేవుడి రక్షణ కార్యము మన హృదయాన్ని దేవుడి పక్క తిరిగి ఉంచినప్పుడు దేవుడి కార్యం జరిగించటం మొదలు పెడతాడు.
అతని ప్రార్థనలు కార్యములు దేవునికి అతని యథార్థత గురించి జ్ఞాపకార్థంగా ఉన్నాయి. అంతేగాక అతనికి ఇంకా సత్యం తెలియాలని కూడా ఉంది. అతనికి సత్యం ఇంకా తెలవాలి, యేసు ఎవరు అని. కాబట్టి అతనికి అవసరంగా ఉన్న సత్యం దొరికేలా దేవుడు విశేషమైన ఆదేశాలు ఇచ్చాడు. అంటే ఇక్కడ నుంచి మనం ఇంకో పాఠం, ఒకటి, మన జీవితము క్రైస్తవ యథార్థంగా క్రైస్తవ విశ్వాసగా జీవిస్తున్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు క్రైస్తవేతరులు నిన్నును బట్టి దేవుని పట్ల ఆశ కలుగుతారు. ఇక్కడ కొర్నేలి అప్పుడు ఆశపడినప్పుడు యేసు ఎవరో చెప్పాల్సిన బాధ్యత మన మీద. అంటే మన జీవితం కమ్యూనికేట్ చేయాలా. లైఫ్ వర్డ్ అండ్ డీడ్ అంటారు. వర్డ్ అండ్ డీడ్. డీడ్ అంటే జీవిత విధానము, వర్డ్ అంటే మాట. రెండు ఇంపార్టెంట్. కొంతమంది నువ్వు జీవిస్తే చాలంటారు, కాదా? జీవించడం ఇంపార్టెంట్, చెప్పటం ఇంపార్టెంట్. ఇక్కడ తను జీవించాడు, కానీ యేసు గురించి చెప్పాలి. అందుకే దేవుడు వారికి ఇచ్చిన వెలుగును మనుషులు అనుసరిస్తే ఆయనకి అది చూచి వారికి క్రీస్తులో సంపూర్ణ సత్యం లభించే వరకు ఇంకా ఇంకా వెలుగు ప్రసాదిస్తూ ఉంటాడు. దేవుడిచ్చే వెలుగును తిరస్కరించేవారు ఇంకా అంధకారంలోకి దిగజారి పోతారు. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. కాబట్టి దేవుడిని కావాలనుకుంటానికి దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటాడు, సిద్ధపరుస్తాడు. మనల్ని సువార్త చెప్పే విధంగా మనల్ని పరుస్తాడు. దీనికి చాలా వచనాలు ఉన్నాయి, ఒక 2 వచనాలు చెప్పి క్లోజ్ చేస్తాం. యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించరు. యేసు ప్రభుని వెలుగు ఆయన వద్దన్నారు. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించు, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుచున్నట్లు వెలుగునొద్దకు రారు. దుష్కార్యం ఇష్టపడే వాళ్ళు వెలుగు దగ్గర రారు. ఎందుకంటే దే డోంట్ లైక్. ఏం లైక్ చేయరు? వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళకే తెలవటం ఇష్టం లేదు. కాన్షియస్ చెప్తుంటుంది నువ్వు పాపం చేస్తున్నావు, ఒక టైంకి కాన్షియస్ని తొక్కేస్తుంది. సత్యవర్తుండు అయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడుచున్నామని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు ముందుకు వస్తాడు. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకంకి వెలుగు, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి నీ జీవితం వెలుగుగా ఉందా? నేర్చుకోవాలి పాఠం. నువ్వు వెలుగుగా ఉన్నప్పుడు నీ వెలుగు ఇతరులకు ప్రకాశింపజేయగలగా క్రీస్తుని. నిన్ను చూసి కొర్నేలి లాంటి క్రైస్తవేత్తరులు యేసు పట్ల ఆశ పెరుగుతుంది. యేసు పట్ల ఆశ పెరిగినప్పుడు వారికి సువార్త చెప్పటానికి అనుకూలపరుస్తుంది. స్వయాన దేవదూతనే పంపించాడు దేవుడు. మనమందరం దేవుని దూతలమే. దేవుని దూత అంటే హూ క్యారీస్ ద మెసేజ్. ఏదేదో ఎగురుకుంటా వచ్చి బొమ్మలు వేయచ్చు. దూత మీన్స్ ద మెసెంజర్. నువ్వు కూడా దేవుని దూతే. విశ్వాసి అయితే రక్షింపబడి ఉంటే నువ్వు దేవుని దూతే. యు ఆర్ టేకింగ్ ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈ భక్తి ప్రార్థన, యేసుని విశ్వసించకుండా నువ్వు ఎంత పుణ్యకార్యాలు చేసినా అది వ్యర్థం. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వీక్ వీ విల్ లెర్న్ మోర్ థింగ్స్. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, మేము మా యొక్క జీవితంలో ఈ లోక సంబంధాన్ని కంటే, లోకంలో వచ్చే భాగ్యాల కంటే, ఆరోగ్యాల కంటే, ఆస్తుల కంటే, ఈ యొక్క షార్ట్ జర్నీ కంటే జీవిత నైనా మరణం తర్వాత శాశ్వత జీవం ముఖ్యమైన దాన్ని నేర్చుకుంటున్నాం. కొన్నేళ్ళ జీవితం ద్వారా మాకు ఎన్నో పాఠాలు నేర్పించారు. నేను మా జీవితాలు కూడా మీ దృష్టికి అంగీకారంగా ఉంది. వాక్యం వింటున్న వారిలో నైనా మిమ్మల్ని సంపూర్ణంగా హృదయంలో చేర్చుకోకుండా ఉంటే వాళ్ళకి కృప చూపించారు. దీని ద్వారా వాళ్ళ రక్షణలోకి తీసుకుంది. వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఈ ప్రార్థన రక్షకుడైన యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వచ్చిన వాళ్ళందరికీ రేపు ప్రేయర్ అండ్ పిటిషన్ జాయిన్ అవ్వండి. స్టిల్ వీఆర్ ఆన్ ద ట్రావెల్. నేను 19th 20th వరకు తిరుపతికి రాను. రుక్మిణి సిస్టర్ కూడా 20th ల్యాండ్ అవుతుంది కోలాలంపూర్ నుంచి. సో మళ్ళీ సెకండ్ సాటర్డే సబ్బాత్ సమ్మిట్ ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ డన్. తను మళ్ళీ కోలాలంపూర్లో కూర్చొని
అందరికీ డైరెక్షన్స్ ఎలా చేయాలా అనే మెటీరియల్ కానీ ప్రతి ఒక్కటి అక్కడ ఉన్నా ఇక్కడ వర్క్ చేస్తా. అంటే హౌ ప్యాషనేట్ సబ్బా సందడి విషయం అన్నది మీకు అంత తెలుస్తుంది. తెలుసు అందరికీ తను ప్రతి విధంగా సహాయం ఆలోచనలు ఇస్తుంది. కాబట్టి తను లేకున్నప్పటికీ గాడ్ హెస్ బ్రాట్ పీపుల్. ఒక వ్యక్తే కాదు, ఇట్స్ ఆర్గనైజేషన్ బై ఎవ్రీ వన్స్ ఆర్గనైజేషన్. మీరు ఇంకా చేయడానికి సిద్ధపడి రాగలిగి హెల్ప్ చేయగలిగితే ఇట్స్ వండర్ఫుల్. ప్రతి విషయంలో సబ్బా సందడిలో దేవుడు కొత్త వాళ్ళని తీసుకొస్తున్నాడు, అద్భుతం కార్యాలు చేస్తున్నాడు. అందరికి తెలుసు స్టాండీ కొద్దిగా వ్యక్తిగత కుటుంబ కారణాల వల్ల ఆగిపోయాడు. చారు హసన్, జాబేజ్ ప్రవర్తన్ ఇద్దరు టెంపరీగా దీన్ని ఈ ఆర్గనైజేషన్ కి వర్క్ చేస్తున్నారు. వెనకాల కమిటీ హెల్ప్ చేస్తూ ఉంది. కాబట్టి మేము ఊర్లో ఉన్నా లేకున్నా వీఆర్ ప్రేయింగ్, వీఆర్ వర్కింగ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. మీ ప్రేయర్స్ లో గుర్తు చేసుకోమని రేపు అందరము దయచేసి సబ్బా సందడి కోసం కూడా గుర్తు చేసుకోమని రేపు ప్రేయర్ పిటిషన్ కి అందరు కలుస్తాం. వచ్చినందుకు మీకు అందరికి దేవుని నామమున వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ హ్యావ్ ఏ క్లోజింగ్ ప్రేయర్ నౌ అండ్ ఆల్సో ఓవర్ టు చారు హసన్ విల్ హ్యావ్ ఏ క్లోజింగ్ సాంగ్. అందరికి గుడ్ నైట్.